వెల్కమ్ బ్యాక్. రెండు అంశాలకు సంబంధించినటువంటిది ఒకటే వ్యవహారం, కీలకమైనటువంటిది. ఒకటి, ఈవేళ స్టేటస్ కో మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మొన్న 3 రాజధానులు అన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు, గవర్నర్ దాని మీద సంతకం పెట్టడం, దాని మీద స్టేటస్ కోకి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి అమరావతి పరిరక్షణ సమితి. ఆ స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని వెళ్ళింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపున అదే 3 రాజధానులకి ప్రారంభానికి రమ్మనమని, ఈ నెల 16వ తారీఖు నాటికి ప్రారంభోత్సవం కార్యక్రమానికి రమ్మనమని నరేంద్ర మోడీని పిలవటం. ఈ రెండు కూడా ఒకటే అంశం. కాకపోతే సాధ్యమా ఇది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా అరుణ్ కుమార్ గారు ఏమంటారు? ఈవేళ స్టేటస్ కో మీద స్టే, ఇప్పటికైతే ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా కూడా కోర్టులో ఎదురు దెబ్బలు తప్పించి పాజిటివ్ థింగ్ ఒక్కటి కూడా రాలేదు. ఏం జరుగుతుంది సార్? మార్చి 21 ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే పిలిపించినరో జ్యుడిషియల్ వ్యవస్థ పూర్తిగా లాక్ అయిపోయింది. లిటరల్గా లాక్డౌన్ కాదు, లాక్ అయిపోయింది. కోర్టులు తాళాలు వేసినరు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కేసులు మాత్రం, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ సిస్టమ్, ఎందుకు మరి ఈ కేసులు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు మాత్రమే విపరీతమైన స్పీడ్తో డిస్పోజ్ అయిపోతున్నాయి. ఫైలింగే కాదు, ఫైలింగ్ అయిపోతున్నాయి, డిస్పోజ్ అయిపోతున్నాయి. విచిత్రం అనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. వేల సంఖ్యలో ఇరు రాష్ట్రాల్లో తెలుగు న్యాయవాదులు కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అంటే ఫైలింగే అవకాశం లేని చోట ప్రభుత్వం సొఫిస్టికేటెడ్ ఉంటుంది, వాస్తవం అది. మరి ఎందుకు ఇంత యుద్ధ ప్రాతిపదికన మనం క్వశ్చన్ చేయొద్దు, బట్ ఇది సీరియస్ కదా. ఇప్పుడైతే అక్కడ ఎగ్జాక్ట్గా డివిజన్ అయిపోతే ఎగ్జాక్ట్గా నేనేమంటున్నా అంటే ఆ కోణంలో తీసుకుంటుంది ఈ కేసులు. విపరీతమైన స్పీడ్, ఎందుకు ఇంత విపరీతమైన స్పీడ్? ఇప్పుడు ప్రభుత్వం టోటల్ మ్యాండేట్, ఫుల్ మ్యాండేట్తో వచ్చింది. 151 సీట్లతోన అక్కడ ప్రభుత్వం వచ్చినప్పుడు, అక్కడ ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్యలో టస్సలు ఉండకూడదు, ఉండాలి. కాకపోతే అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా సరే ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు నిలబడతాయి. ఏవైనా కానీ న్యాయ సమీక్ష అవసరం అప్పుడు. కానీ ఇక్కడ టోటల్ మ్యాండేట్ అవుట్ ఆఫ్ 175, 150 సీట్లతోనే ఒక ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అందరు ఎమ్మెల్యేల కన్సెంట్తో తీసుకుంటుంది. అయినా సరే విపరీతమైన వేగంతో సుప్రీంకోర్టు కూడా డిస్పోజ్ చేసేస్తుంది. మాకెవరికి అర్థం కావట్లేదు. మాకు విపరీతం, నేను చెప్తున్నా న్యాయవాదిగా, ఉద్దేశం వదిలేసేయండి, దాని గురించి మనం చర్చ అనవసరం సార్. స్టేటస్ కో అంటే యాక్చువల్గా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, బిల్ పాస్ అయింది. బిల్ని అమలు చేయకుండా మాత్రమే స్టేటస్ కో ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లారిటీగా టెక్నికల్గా చెప్పాలంటే న్యాయ సమీక్ష చెయ్యాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అంటే కేవలం అదే స్థితిలో ఉంది, దాంట్లోకి వెళ్ళిపోలేదు. స్టేటస్ కో యాంటీ కాదు ఇక్కడ, ఓన్లీ స్టేటస్ కో. అంటే బిల్లు పాస్ అయిన తర్వాత, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని అమలును మాత్రమే ఆపడం స్టేటస్ కో అంటే. స్టేటస్ కో యాంటీ అంటే ఏమవుతుందంటే బిల్లు కంటే ముందు, ప్రభుత్వానికంటే ముందుకు వెళ్ళిపోయి ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ఆపడాన్ని స్టేటస్ కో యాంటీ అంటారు. ఇక్కడ వచ్చింది స్టేటస్ కో, కేవలం అమలును మాత్రమే ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జరిగింది. ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది బిల్లు, అసెంబ్లీకి వెళ్ళింది, చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత రైజ్ చేసిన పాయింట్ అయితే మాతో కుదిరినటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రెండోది, మండలిలో సెలెక్ట్ కమిటీ వేద్దామంటే దాన్ని కాదని చెప్పేసి సైడ్ రూట్లో నుంచి తీసుకొచ్చారు అనేటువంటి. ఇప్పుడు డెఫినెట్గా సైడ్ రూట్ చేసినరా, లేకపోతే ప్రభుత్వం పద్ధతి తప్పిందా అనేది న్యాయ సమీక్ష, దాని కొరకే అంటున్నాను నేను. న్యాయ సమీక్ష అనేది ఇప్పుడు కోర్టు తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏ ప్రాసెస్ అయినా సరే రాజ్యాంగబద్ధంగానే జరిగింది తప్ప రాజ్యాంగాన్ని ఎక్కడ స్కిప్ చేయలేదు. స్కిప్ చేయకుండా జరిగినప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధంగా అయితే మండలిలో కూడా ఓకే కావడం అనేది, మండలి అది స్కిప్ అయినట్టే కదా. మండలిని తీసేయాలన్న నిర్ణయం కూడా పెండింగ్ లో ఉంది. మండలి చర్చకు చర్చ చేయకుండా ఎందుకు పంపింది? పంపించలేదు అసలు, వాళ్ళు చర్చ చేయలేదు, వాయిదా పడింది. వాయిదా అనేది స్పీకర్ ఇష్టం కదా, చైర్పర్సన్. స్పీకర్ ఇష్టమైనా సరే, మరి ఇక్కడ ఇంకో స్పీకర్ కూడా ఉన్నారు కదా, శాసనసభలో కూడా ఇంకో స్పీకర్ ఉన్నారు. అయిపోయింది. గవర్నర్ ముందు పెట్టినరు, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంత తర్వాత కూడా మరి ఈ రైతులతో ఒప్పందాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రైతులతో ఒప్పందాలంటే కేవలం ప్రభుత్వం రైతుల ఒప్పందాలు రాజధానే కాదు ఇక్కడ కన్ఫైన్ కావడం.
కరోనా సిచ్యువేషన్లో, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలు ఎగిరిపోతున్న, ఆవిరవుతున్న సిచ్యువేషన్లో న్యాయ సమీక్ష కొరకు మాత్రమే ప్రభుత్వాలు పరిగెడుతుంటే కోర్టు చుట్టూ ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది? ఇది అయ్యేదాకా ఆగొచ్చు కదా అనేది వాళ్ళు అనేది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. ఇప్పుడు ఒకటే చోట ఉన్నందుకే డీసెంట్రలైజ్ అయిపోతే అక్కడ కూడా హాస్పిటల్స్ రావచ్చు, అక్కడ అభివృద్ధి జరగవచ్చు. ఇక్కడ జరిగిందే, హైదరాబాద్లో జరిగిన సమస్యనే మళ్ళీ అమరావతిలో కూడా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అవి వదిలిపెడదాం. దాంట్లో స్టేటస్ కో అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు మళ్ళీ దాని మీద స్టే ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంని అడిగింది. ఇవాళ దాని మీద విచారణ ఉంది. హైకోర్టు తీసుకున్న ఏ నిర్ణయం మీద ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఆపలేదు. ఇంతవరకు జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి. ఇవాళ సిచ్యుయేషన్ ఏమవ్వచ్చు? పర్టికులర్గా స్టేటస్ కో ఇచ్చిన కోర్టు ఆగిపోద్ది. ఎందుకంటే సుప్రీంలో మ్యాటర్ ఉన్నందుకు సబ్జుడిస్ అవుతుంది. ఈ కోర్టు నిర్ణయం తీసుకోలేదు. పర్టికులర్గా ఎంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో స్టే ఇవ్వడం, స్టేటస్ కో ఇవ్వడం, ఆ స్టేటస్ కో మీద ఫస్ట్ సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రావడం జరుగుతుంది. దాన్ని ఎగ్జామిన్ చేయాలనా లేదా అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టుని హానర్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం ఆగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ సుప్రీంకోర్టు డెసిషన్, స్టేటస్ కో మీద డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందరకు పోయే అవకాశాలు ఉన్నాయి. రైట్. మరోవైపున 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం మీద నరేంద్ర మోడీని కలవటానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. అదే సందర్భంలో ఇటు న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ఇష్యూ, వీటి మధ్యన ఏం జరగబోతుంది? ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు రఘురామ్, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు. రఘురామ్ గారు, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఒక అమరావతి అంశంలో గందరగోళంలో ఏమన్నా ఉందా? గతంలో అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ వచ్చారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి కాస్త మట్టి నీళ్లు పోసిపోయారని చెప్పేసి కామెంట్లు విన్నారు. ఇవాళ రోజున 3 రాజధానులకు కూడా అట్లా ఏమన్నా తీసుకురాబోతున్నారా, లేకపోతే అసలు రామంటారా? అలాగే ఇంకోవైపున కోర్టులో వివాదం నడుస్తోంది కాబట్టి మీ పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతి భారతీయ జనతా పార్టీ అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రైతులకి అక్కడ ఉన్నటువంటి న్యాయం చేయాలని, రైతులతో మాట్లాడాలి ప్రభుత్వం అని, రైతులు ఆందోళన విరమింప చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొదటి నుంచి అదే డిమాండ్ లో ఉన్నాం. సో దెర్ ఇస్ నో డివియేషన్. ఒకటే మాట ఎవరు మాట్లాడినా కానీ సరే. ఇక్కడ రాజధాని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా వెరీ క్లియర్ గా స్టాండ్ చెప్పడం జరిగింది. అధ్యక్షులు, ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు కానీ గతంలో ఉన్న అధ్యక్షులు కానీ వెరీ క్లియర్ గా స్టాండ్ చెప్పడం జరిగింది. ఇకపోతే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి ఫర్ ఆల్, ప్రధానమంత్రి ఫర్ ఆల్, దేశాలంతటికి ప్రధానమంత్రి. ఏ పార్టీ నాయకుడికైనా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే, పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా దేశానికి ప్రధానమంత్రి. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని కోరుతున్నాడు ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ మా స్టాండ్ క్లియర్ గా ఉన్నాం కాబట్టి ప్రభుత్వము యొక్క స్టాండ్ కి బీజేపీకి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అంటే చాలా మంది వితండవాదం చేస్తున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి వైసీపీ ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు. అంతేగాని భారతీయ జనతా పార్టీకి అలా ఉండదండి. జాతీయ పార్టీ, మా అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ ని ఏమున్నా సరే ఫస్ట్ మేము అధ్యక్షుడికి చెప్తాం, ప్రధానమంత్రికి చెప్పమండి. మా జాతీయ అధ్యక్షుడికి విన్నవిస్తాము, ఆయన దృష్టికి తీసుకెళ్తాము, ఆయన డైరెక్షన్ లో మేము పనిచేస్తాం. అంచేత ప్రధానమంత్రి మాత్రం నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఆయన ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రధాని. ఒక్క బీజేపీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము. అంతేగాని అలయన్స్ ప్రభుత్వాలు ఏం కాదు, ఇక్కడ ఎవరు లేరు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం మేము ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు 4 ఏళ్ళు పనిచేసాం, తర్వాత వాళ్ళ పని వాళ్ళది, మా పని లేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం పార్టీ ఒకటే. వాళ్ళకి ఈ 2 పార్టీలకి ప్రభుత్వాలు పార్టీలు ఒకటే. ఇప్పుడు ఒరిస్సాలో బీజేడీ ఉంది, బీజేడీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. వాళ్ళ సొంత పార్టీలు వెస్ట్ బెంగాల్ అధ్యక్షురాలు ఆవిడే, తృణమూల్ కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి ఆవిడే. వాళ్ళ ఇష్టం. మాకు అలా ఉండదండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పార్టీలో చర్చ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇష్యూస్ చర్చ చేసి కేంద్ర పార్టీకి చెప్తాం. మీకు అదే ఎగ్జాంపుల్ గా 98లో మేము 1 ఓటు
రెండు రాష్ట్రాలని చెప్పాము, తెలంగాణ ఇష్యూ తీసుకున్నాము. కానీ 2010, 2011 వరకు కూడా కేంద్ర పార్టీ దాన్ని రాష్ట్ర పార్టీకి కన్సెంట్ ఇవ్వలేదు. 13, 14 ఏళ్ళు మేము వెయిట్ చేసాం. అది పార్టీ యొక్క విధానం, అది పార్టీ యొక్క పనిచేసే విధానం ఇలా ఉంటుంది బీజేపీది. అంతేగాని నరేంద్ర మోడీని మేమే కంట్రోల్ చేయలేమండి. ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే, ఇన్వైట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు వచ్చారు. ఒక అద్భుతమైన రాజధాని ఇక్కడ మీ దాంట్లో ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అమరావతి రాజధానిగా మేము ఇప్పటికే అదే అనుకుంటున్నాం. అదే మీ పార్టీ ఓ పక్కనేమో హైకోర్టు కర్నూలులో ఉండాలని మీ పార్టీనే తీర్మానం చేసింది. 2013లో తీర్మానం చేసింది, మొన్న 2018లో కూడా తీర్మానం చేసింది, ఈవెన్ మొన్న కూడా తీర్మానం చేసింది ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా. అక్కడ రెండవ రాజధాని ఉండాలి కర్నూలులో అనేది కూడా. ఇంకోవైపున వైజాగ్ దీన్ని ఆపము, దీనికి వ్యతిరేకం కాదు మేము, అది ప్రభుత్వాన్ని తీసుకొని అంట. ఒకవేళ రేపు మీరు కనుక పవర్లోకి వస్తే, ఒకవేళ వస్తే గిస్తే, అప్పుడు మీకేమన్నా ఇక్కడ 3 రాజధానుల్ని అలాగే ఉండనిస్తారా? లేదంటే కనుక అమరావతికే హైకోర్టుని వెనక్కి తీసుకురావడం, లేదో వైజాగ్లో పెట్టేటువంటి సెక్రటేరియట్ని వాటిని వెనక్కి తీసుకొస్తామంటారా? అమరావతి ప్రజలకు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తారు? 13 జిల్లాల, ఎందుకంటే విడిపోయాక ముందు ఎవరైతే పరిపాలించారో రాష్ట్రాన్ని 20 ఏళ్ళు తెలుగుదేశము, 50 ఏళ్ళు కాంగ్రెస్, ఓన్లీ హైదరాబాద్ నే కాన్సన్ట్రేటెడ్ గా డెవలప్ చేశారు అనేది మన అందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి డెవలప్మెంట్ కాకుండా రాష్ట్రంలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోరుకుంటున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ని అన్ని జిల్లాల్లో పెట్టమని చెప్పాం. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కొన్ని చోట్లే కాన్సన్ట్రేటెడ్ గా పెట్టాలని కొన్ని పెట్టింది. అయితే చాలా చోట్ల అనంతపురం ఐఐటి పెట్టడానికి ఒప్పుకోలేదు, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి ఒప్పుకోలేదు, అది మేము పెట్టించాం. అదేవిధంగా నెట్ తాడేపల్లికి ఒప్పుకోలే చంద్రబాబు గారి ప్రభుత్వం, అదేమో ఇంకో చోటకి విజయవాడ తీసుకుపోతుంది, విజయవాడ దగ్గర గన్నవరం పెడదామని చూశారు. అది కూడా మేము దెబ్బలాడి మా మాణిక్యాలరావు గారు దివంగత మంత్రి గారు ఆయన గూడెంలో తెచ్చుకున్నారు. అది వెంకయ్యనాయుడు గారు కూడా ఆవంచారు. అదే మేము అనేది ఏంటంటే, అప్పుడు మేము అధికారంలోకి ఖచ్చితంగా 2024 కోసం ప్రయత్నం చేస్తాము. వస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి పార్టీ యొక్క లైన్ ప్రకారంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి ఇప్పుడు మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి స్టేట్మెంట్, ఒక మాట ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి స్టేట్మెంట్ ఎప్పుడో 98లో ఇచ్చారు. దానికే కట్టుబడి ఉన్నారు. ఈవెన్ రాష్ట్ర విభజన సందర్భంలో అందరూ మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఒక స్టాండు ఎందుకు ఉండదు? 3 రాజధానులు ఒకవేళ పెడితే కనుక మేము దాన్ని సమర్థిస్తాం, ఇక దాన్ని వెనక్కితాం. లేదు ఒకవేళ వాళ్ళు పెట్టినా సరే రేపు పొద్దున మేము తీసుకొచ్చేసి అమరావతిలోనే ఉంచుతాం. అలాగే హైకోర్టు విభజనని మేము వ్యతిరేకిస్తాం, మా తీర్మానం మాత్రం అది, కానీ మేము మాత్రం హైకోర్టు అక్కడ పెట్టడానికి ఒప్పుకోం. ఒకవేళ హైకోర్టు కనుక అక్కడ పెడతానంటే కనుక మేమే సమర్థించి అక్కడ పెట్టిస్తాం. ఎందుకు? ఇవాళ ప్రభుత్వం తీర్మానం చేసేసింది. ప్రభుత్వం తీర్మానం చేశాక ఆచరణలో పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది మేము చేసి చూపెడతాం ఈ లోపుగా. వైజాగ్ అయితే మాత్రం మేము ఒప్పుకోం, వైజాగ్లో పెడితే రాజధాని వెనక్కి తెస్తాం. ఇట్లాంటి ఒక స్పష్టత ఇవ్వాలి కదా పబ్లిక్కి. అమరావతి రాజధానిని భారతీయ జనతా పార్టీ చెప్తోంది, కర్నూలు హైకోర్టు ఉండాలని భారతీయ జనతా పార్టీ చెప్పింది. మీరు చెప్పారు మేము 2-3 సార్లు తీర్మానం చేస్తాం, దీని మీద కట్టుబడి ఉంటాం. ఒకటండి, చాలా ఆలోచించి బీజేపీ ఏదన్నా మాట అంటుంది. మాట అన్న తర్వాత దాని అంటే ఏదైతే చెయ్యగలమో అదే చెప్తాం, ఏది చెప్తామో అదే చేస్తాం. ఇన్నేళ్లుగా జరిగింది అదే. అది వెదర్ ఇట్ ఈస్ 370 ఆర్టికల్ అవ్వండి, అది రామ మందిరం అవ్వండి, అది త్రిబుల్ తలాక్ అవ్వండి, కామన్ సివిల్ కోడ్ అవ్వండి, ఏదైనా సరే. అంచేత వెనక్కి వెళ్ళి ఇంకోటి రాత్రో మాట, ఇవాళ మాట, ఎల్లుండో మాట మాట్లాడమండి. వెనక్కి వెళ్ళరు, లేకపోతే మాట్లాడరు. కానీ అసలు విషయం క్లారిటీ ఇవ్వట్ల. మీరు వచ్చిన గొడవ ఏంటంటే, వైజాగ్లో మేము అంగీకరించము, అక్కడ పెడితే కనుక రేపు మేము వస్తే వెనక్కే తెస్తాం, లేదంటే వైజాగ్లో పెడితే మేము అభ్యంతరం పెట్టాం, వాళ్ళు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు మేము అదే చెప్తున్నా, అమరావతి విషయంలో బీజేపీ కట్టుబడి ఉంది, రాజధాని మాకు అదే. అంటే రేపు అప్పుడు వైజాగ్ లో పెడితే వెనక్కి తెస్తారా? ఈ రెండే ఏదైతే మేము చెప్పామో ఈ రెండింటికి కట్టుబడి ఉన్నాము. హైకోర్టు ఓకే. నేను అనేది వైజాగ్ కి సెక్రటేరియట్ సీఎం క్యాంప్ ఆఫీస్ పట్టుకెళ్తే మీరు వెనక్కి తెస్తారా? అది ఊహాజనిత ప్రశ్న. ఊహాజనితం కాదండి, అదే ప్రజలకు తేలాల్సినటువంటి అంశం. మీరు ప్రభుత్వంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేయాలంటే వైజాగ్లో వైసీపీ పెట్టినా వెనక్కి తేవాలి. లేదు అమరావతి కన్ఫామ్ అనుకుంటే కనుక
లేదు ఎక్కడ పెట్టినా సరే మేమైతే అమరావతి ఉందాం అనుకున్నాం, వైజాగ్ ఆయన పెట్టేశాడు కాబట్టి మేము కొనసాగిస్తున్నాం, అప్పుడు మీ స్టాండ్ ఎట్ అవుతుంది? లేదు లేదు, మా స్టాండ్ ఇదేనండి, అమరావతి రాజధాని. వైజాగ్ లో పెడితే వెనక్కి తెస్తారా? హైకోర్టు కర్నూలులో ఉండాలి. అదే కర్నూలుకి డివిజన్ చేయించడం మీ బాధ్యత, అట్లాగే వైజాగ్ లో పెడితే వెనక్కి తేవడం మీ బాధ్యత. అది తీసుకుంటారా బాధ్యత? మాది అమరావతి రాజధాని అనేదే మా యొక్క డిమాండ్, అండ్ హైకోర్టు క్యాపిటల్ అనేది మా డిమాండ్. రఘురామ్ గారు, రఘురామ్ గారు, ఇక్కడ కర్రా విరగకుండా పాము సావకుండా స్టేట్మెంట్ ఇది. క్లారిటీ స్టేట్మెంట్ అనిపిస్తోందా మీకు? రైట్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు వస్తున్నాను. రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు. సాయి గారు, రఘురామ్ గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచినో వాళ్ళు మాట్లాడుతున్న ఒకటే మాట, ఎవరికి అర్థం కాని మాట. వాళ్ళు ఎప్పుడు అంటే ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ మోడ్లో మాట్లాడడం అనేది బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వాళ్ళ భాషా ప్రావీణ్యాన్ని మనం పొగిడి తీరాల్సిందే. అది ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఇది రెండో విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీ వేరు అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వము ఒకటే పార్టీ ఒకటే. బీజేపీ ఎంపీలకు ఓట్లు వేసి గెలిపిస్తేనే 5 సంవత్సరాలు వాళ్ళు జస్ట్ ఫర్ 5 ఇయర్స్, సేక్ ఆఫ్ 5 ఇయర్స్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఈ పార్టీ ఎంపీలకు ఓట్లు వేస్తే అక్కడ పోయి కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం అన్నది పార్టీ అన్నది రెండు ఒకటే ఉంటాయి ఎప్పుడు కూడా. యూనియన్ ఆఫ్ ఇండియా వేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు. బహుశా ఎవరికి తెలియదు అనుకోని రఘురామ్ గారు చాలా తెలివిగా మాట్లాడితే, చాలామంది తెలివైన వాళ్ళు, అంతకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటికీ మారదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది 5 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రాష్ట్రపతి పాలన. సో ఇక్కడ రాష్ట్రపతి పాలనకు అనేది రాజ్యాంగంలో చెప్పబడింది. దానికొక మాట ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఏందో అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అంటే పార్టీల చేత అంశంలో ఆయన చెప్తారా కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వివరం చెప్తున్నా. 5 ఏళ్లకు ఒకసారి ఏర్పడేదే ప్రభుత్వం, పార్టీ చేత ఏర్పడేదే. మూడో విషయానికి వస్తే, వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అడ్వకేట్ గారు విశ్లేషణ ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన అన్నట్టు 151 సీట్లు వచ్చినా రాజ్యాంగం లోబడే పరిపాలన చేయాలా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగం లోబడే పరిపాలన చేయాల్సిందే. ఆయనకు మరి విశ్లేషకులు గారు అడ్వకేట్ ఆయన నాకు తెలుసు. అయితే ఆయన ఒక విషయం చెప్పాలి. ట్రిపుల్ తలాక్ విషయంలో రాజ్యసభలో బిల్లు ప్రాబ్లం అయినప్పుడు మోడీ గారు దాని మీద ఏమి ఆధారపడిపోయి కంగారు పడిపోయేసి ఏం చేయలేదు. దానికి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఆయన రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చుకొని రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకొని ట్రిపుల్ తలాక్ వచ్చింది. మ్యాండేట్ ఉంది ఆ రోజు కూడా. ఆ రోజు మోడీ గారికి ఆ రోజు ఏమి పక్క పార్టీలు అవసరం లేదు. కానీ ఏంటంటే రాజ్యాంగానికి ఇచ్చే విలువ, మీరు చేసే ప్రతి చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్నది ప్రతి విషయం. అది ఆయన అంటున్నారు సుప్రీంకోర్టులో, మరి ఆయన అడ్వకేట్, మరి నాకు అర్థం కావటం లేదు. కానీ రోజుకు 60-70 కేసులు కేసు లిస్టులో వస్తున్నాయి. ఇది తొందరగా వస్తే తొందరగా డిస్పోజ్ అవుతున్నాయంటే, రేపు నేను సుప్రీంకోర్టులో నీటికి సంబంధించి నేను కేసు నేనే వేయబోతున్నా. అది 2-3 రోజుల ముందు ఒక కేసు చేస్తే ఆల్రెడీ టేక్నాన్ ఫైల్ అయిపోయింది. అది హెచ్ఆర్డీ మినిస్టర్ నీట్ పోస్ట్పోన్మెంట్ చేయాలని వాదనలో మేము కూడా ఒక ఇంప్లీడ్ కాబోతున్న పిటిషన్ వేయొద్దు, పోస్ట్పోన్ చేయొద్దు అని చెప్పి గుజరాత్ వాళ్ళు పిటిషన్ వేశారు. అది కూడా ఆల్రెడీ టెక్నాన్ ఫైల్ అయిపోయింది. ఈ రోజు రేపు నోటీసులు కూడా ఇస్తుంది. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు అవుతున్నాయని చెప్పి వక్ర భాషలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం వినండి సార్, మీరు చెప్పింది శాంతంగా విన్నా, నేను చెప్పేది శాంతంగా విన్నా. అంటున్నారు మీకు తెలుసో లేదో, ఒక కోర్టులోనే హైకోర్టులో దాదాపు 15 కోర్టులు అక్కడ ఉంటాయి. హైదరాబాద్లో మొత్తం 32 కోర్టులు డివైడ్. నాకు తెలుసు సార్, ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ అంటే మీరే కాదు. వినండి మీరే కాదు, ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ మీరే కాదు. మా తెలుసు, మీకే కాదు నాకు తెలుసు హైకోర్టులో ఏం జరుగుతుందో. హైకోర్టు హైకోర్టులో 60 కేసుల గురించి మాట్లాడుతుంటే మరి కరెక్టే కదా, తక్కువ అవుతున్నాయన్న నేను కావట్లేదు అని చెప్పండి. ఒక్క మాట వినండి. ఇప్పుడు మనం వేరే అంశాలకు డీవియేట్ అయితే అవి నేనే చెప్పేసా, అవి వద్దు మనం అనేటువంటిది.
ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే రఘురామ్ గారిని అడిగినట్టే No, మీ I don't పార్టీ- want to deviate. ఒక్క మాట రఘురామ్ గారిని అడిగినట్టే మిమ్మల్ని కూడా సూటిగా ఒక పాయింట్ అడుగుతున్నా. ఈవేళ రైట్ మీరు న్యాయపరంగా పోరాడతారు అడ్డుకోవడానికి, ఓకే. రేపు పొద్దున 3 రాజధానులు అనేటువంటిది లైన్లోకి వచ్చింది అనుకోండి. తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తే హైకోర్టుని వెనక్కి తెచ్చేసి అదే సందర్భంలో విశాఖపట్నం నుంచి సెక్రటేరియట్ వెనక్కి తెచ్చి మళ్ళీ మొత్తం అమరావతిలోనే పెడుతుందా? సాయి గారు మీకు 2 విషయాలు క్లారిఫై చేయాలా. 3 రాజధానుల అన్న విషయం ఉంది చూసారా, అది కళ. ఎవరైనా ఆ అనేది రకంగా అనుకుంటే జగన్ వాళ్ళు కళ ప్రభుత్వం కనినట్టు ఏర్పాటు లెక్క. చేయడము కలేనండి. నేను కళ కన్నట్టు లెక్క. ఒక్క మాట. లెట్ మీ పర్మిట్ ఆన్సర్ సాయి ఒక్క గారు. మాట Let me విద్యాసాగర్ permit గారు, answer. నేను అనేది ఇక్కడ కళలు కనటం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఒక లెక్క. పాపం కలాం గారు చెప్పింది అదే. మీరు ఆ కోట్నే తీసుకొస్తుంటారు, కళలు కానండి దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో అవుతుంటాయి అవన్నీ. మీరు వాళ్ళ కళని ఆచరణలో పెడతామా లేదనేది ఫ్యూచర్ చూద్దాం. నేను అనే పాయింట్ ఏంటంటే పార్టీలకు ఒక స్పష్టత కావాలి. మీ వైజాగ్కి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా అక్కడ రాజధానిని అంగీకరించారు. ఇవాళ రోజున రేపొద్దున రాజధానిని ఇప్పుడు ఎళ్ళనీయకుండా చేయటానికి మీరు శతదా ప్రయత్నిస్తారు. ఇదివరకు రాష్ట్ర విభజన అనేది కూడా కళనినే అన్నాం, ఎట్టి పరిస్థితుల్లో జరగనీయం అన్నాం. ఆ కళ సాకారం అయిపోయింది. అట్లాగే జగన్ అనే ఆయన పవర్లోకి రావడం కళ అన్నాం, అది అయిపోయింది. కాబట్టి కళలు అనేటువంటి కొంతమంది కంటుంటారు, మనం కూడా కంటాం. రేపు పొద్దున్న లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటువంటిది కళ కాదు, అది ఆయన ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సక్సెస్ కాదనేటువంటి పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ కళలు వదిలేసి సూటిగా నేను అడిగేది ఒక పాలసీ మ్యాటర్గా ఇవాళ రోజున రాష్ట్రం ఆ 3 చోట్ల పెడితే వెనక్కి తెస్తారా మీరు పవర్లోకి వస్తే? నేను సాయి గారు మీరు నాకు టైం ఇస్తే నేను చెప్తాను. రైట్, సూటిగా చెప్పండి. ప్రశ్న అడిగితే నేను అనేది సూటిగా చెప్పండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వేరే సూటిగా చెప్పాను. సూటిగా చెప్పండి. నేను టెక్నికల్ గానే మాట్లాడతాను, లా బౌండెడ్ లోనే మాట్లాడతాను. చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన ఆర్డినెన్స్ లో కూడా 6th చాప్టర్లో హైకోర్టును తరలించడం లేదు, స్టెప్స్ షుడ్ బి ప్రాసెస్ అని ఉంది అంతే. హైకోర్టు తరలించమని లేదు. తరలించడం అనేది ప్రభుత్వం చేయదు. స్టెప్స్ అంటేనే అది. మళ్ళీ నేను అదే ఆ టెక్నికల్ వాట్సే మీరు చేసే తప్పు. రాజు ఇదివరకు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయకూడదని చెప్పినట్టే ఉంటుంది. నేను అన్నది ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయకూడదన్నటువంటి టెక్నికల్ పదజాలం ఎట్లాంటిదో అది. ఇక్కడ వ్యవస్థలు అనేటువంటిది డిఫరెంట్ అండి. మనం దాంట్లో ఇంటర్ప్రిటేషన్ మన ఇష్టం ఏమైనా చేయొచ్చు. నేను అనే పాయింట్ టెక్నికాలిటీస్ తీసేయండి, పొలిటికల్ స్టాండ్ చెప్పండి. అది సాయి గారు ఇప్పుడు మీరే ప్రశ్న మీరే జవాబు చెప్పేసి అంటే మరి మమ్మల్ని ఇక్కడ నేను అడుగుతున్నది అదే. మిమ్మల్ని సూటిగా అడుగుతుంటే మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ టెక్నికల్ గా ఈ చట్టంలో అడిగారు కదా, నన్ను మాట్లాడండి. ఆ నిబంధనల ప్రకారమే మనం రాష్ట్రం విడదీయకూడదు చేసేసారు కదా. అప్పుడు మనమే చప్పట్లు కొట్టాం, మనమే వద్దన్నాం, మా అన్ని 2 మనమే చేశాం కాబట్టి అడుగుతాం. రాష్ట్ర సాయి గారు చెప్పండి. సాయి గారు మాకు నాలెడ్జ్ ఉంది, మమ్మల్ని మాట్లాడియండి. సెక్షన్ 3 ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 7 వరకు రాష్ట్రాలు విడదీసే ఆర్టికల్స్ అవి. ఎవరు చెప్పారు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం విడగొట్టకూడదని? ఆ రోజున పాపం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 7 వరకు రాష్ట్రం విడగొట్టే చట్టాలే ఉంటాయి. ఎవరు చెప్పలేదు, మీరు చెప్తున్నారు ఆ రకంగా. కొత్తగా చెప్తున్నారు ఆ మాట. మీరు లేని మాట మీరు లేని మాటలు దయచేసి మీరు ఇంప్లీట్ చేయొద్దండి. మాట్లాడిన మాటలు చూడండి. మేము చెప్పుకోవాల్సిన రాజ్యాంగం ప్రకారం విడదీయడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా. మీరు లేని మాటలు మీరు కొత్తగా సృష్టించకండి. లేని మాటలు కొత్తగా సాయి అనే వ్యక్తి కొత్తగా మాటలు ఉన్నారండి. ఓ 70 ఏళ్ల క్రితం లేరు. రాష్ట్రం విడదీయడానికి క్వశ్చనే లేదు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎట్లాంటిదో అట్లాంటి ప్రకారమే ఉంది. ఇక్కడ జోనల్ వ్యవస్థ ఉంది, దీన్ని విభజించడానికి వీల్లేదని ఆ రోజు మాట్లాడిస్తారా లేకపోతే మీరే మాట్లాడతారా? చెప్పింది మరి మీరు అబద్ధం చెప్తున్నప్పుడు ఏమనలేదు అంటే ఏమనలేదంటే కనుక అందరం చూసిన వాళ్ళం. అప్పుడు మరి మీరు చూడలేదేమో నాకు తెలియదు. అరే మీరు ఆగండి సార్, మమ్మల్ని జవాబు చెప్పనండి. సరిగ్గా చెప్పడానికా లేకపోతే మీరే మాట్లాడడానికా? నేను అనేది అదే, సరిగ్గా చెప్పండి. జరగలేదని చూసిన వాళ్ళం మేము నోరు మూసి కూర్చోమంటారా? అరే ఇవ్వలేదు, మీరు ఇచ్చారన్నారు, ఇచ్చింటే డిస్ప్లే చేసుకోండి, రేపు పొద్దున మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటాం, అయిపోయింది దానికి. అంతే తప్ప దాని గురించి గొడవ అవసరం లేదు. అంతే తప్ప మీరు మాత్రం అబద్ధాన్ని అట్లాగే చక్కగా ఇవ్వలేదు నేను చెప్పాను. కానివ్వండి.
అలాగే మీరు చెప్తున్నాను, అబద్ధాలు చెప్పండి, చెప్తున్నారు. మీరు చెప్తున్నారు అబద్ధాలు. నేను చెప్పాను ఇక్కడ క్లియర్ గా, కాశ్మీర్కి ఎట్లాంటిది ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాగే ఉంది, విడదీయడానికి వీలు లేదని చెప్పి ఆ రోజున డిబేట్లలో మీ నాయకులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు పదే పదే చెప్పిన పాయింట్. 371D ఆర్టికల్ 371D ప్రకారం విడదీయడానికి వీలు లేదని, దానికి 3 కిందకి పనికిరాదు, అది ఆర్టికల్ 371D సపరేట్ అని చెప్పి ప్రత్యేకంగా గొడవ చేసింది ఆ రోజున మీరే. సాయి గారు, తెలివి మీకే కాదు, ఆర్టికల్ పక్కన అడ్వకేట్ కే కాదు, మాకు బాగా తెలుసు, మేము అదే మీకు తెలివి ఎక్కువ సార్, అందుకని నేను తెలివితోనే చెప్పండి అంటున్నా. మాట్లాడుతుంటారా? మనం తెలివితోనే చెప్పమంటున్నా, ఆగండి, అక్కడ తెలివితో డైవర్ట్ చేయొద్దని చెప్తున్నా. ఇక్కడ మమ్మల్ని మాట్లాడియండి, మీరెందుకు మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడితే నేను ఇక్కడ అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతుంటే మీరు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మమ్మల్ని ఎందుకు పిలిచట్టు? ఇంకా మిమ్మల్ని పిలిచింది సరిగ్గా చెప్పమని, ప్రజల్ని మోసం చేయొద్దని, అబద్ధం చెప్పొద్దని అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతుంటే మీరు మళ్ళీ అదే చర్చ చేస్తున్నారు. ఇక్కడ మీ దగ్గర పాయింట్ సూటిగా చెప్పండి. అరే సూటిగా మీరు ప్రశ్న అడగాలంటే మీరు ప్రశ్న అడిగేసి సైలెంట్ ఉంటే జవాబు చెప్తాం. మీరు దాంట్లో మీరు అబద్ధం చెప్తుంటే చూస్తా కూర్చోలేదు నేను. మీరు అబద్ధం చెప్తా ఉంటుంటే ప్రజల్ని మోసం చేస్తా ఉంటుంటే ఇదిగో మీరు చేసిన మోసం గుర్తు చేస్తున్నా, లేదా మీరు చెప్పిన అబద్ధం ఇదేని గుర్తు చేస్తున్నా, లేదా అది అబద్ధం కాదు అది కూడా చెప్పండి. ఆ విషయం తర్వాత చెప్పండి. అరే మీ తర్వాత మాట్లాడండి, ఆ మాట మీ తర్వాత మాట్లాడండి. రైట్, అయితే మీరు చెప్పండి. నిజమో అబద్ధమో మధ్యలో ఎందుకు మీరు ఆర్టికల్ 3 అన్నది నుంచి 7 వరకు దేశంలో రాష్ట్రాలు విడగొట్టుకున్నటువంటి ఆర్టికల్స్ అవి. అందులో ఆర్టికల్ 3 నుంచి చేయాలా, 4 నుంచి చేయాలా, 7 వరకు చేయాలని ఆ రోజు దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన డిస్కషన్స్ అవి. ఆ డిస్కషన్ తీసి మీకు నచ్చినట్టు మీరు భావజాలాన్ని ఇక్కడ ఇంప్లీట్ చేయకండి. సో ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. రెండవది, ఈ 3 రాజధానులు అన్న విషయము సుప్రీంకోర్టుకు చేరుతుంది. అది రాజ్యాంగంలో వీళ్ళు ఉన్నటువంటి మాటలు, జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు, ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజ్యాంగంలో లేదు, వీళ్ళు చెప్తున్నట్టు బట్టి రాజ్యాంగంలో లేని మాటలు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళారు అంటే ఇక్కడ స్టేటస్ కో ఏదైతే హైకోర్టు అడిగినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఇస్తే గుట్టు బండారం బయటపడుతుంది. ఈయనైతే ఏదైతే మాట్లాడి ఏమి అభివృద్ధి జరగలేదు కదా, కొంతమంది మీడియా మిత్రులకు కూడా అది తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ఇంప్లీట్ చేసిందో, హైకోర్టు ఇంప్లీట్ చేసి వివరాలు అడిగిందో ఆ వివరాలు తొందరలో థర్డ్ పార్టీ ఇవ్వబోతుంది కదా. ఆ ఇచ్చినప్పుడు ఏ నిర్మాణం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ నిర్మాణం ఏ స్టేజ్లో ఆగిపోయినాయి అన్నది, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు పెట్టింది అనేది థర్డ్ పార్టీ వివరాలు ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత ఆ వివరాలు అఫిడవిట్లు వేయాలా. వన్స్ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత అది అథెంటికేటెడ్గా వచ్చి ఇన్ఫర్మేషన్ మీద హైకోర్టుకి ఎట్లాగో డాక్యుమెంట్ బయటకు వస్తుంది కాబట్టి అది ప్రజలకు వివరాలు తెలుస్తాయి కాబట్టి ఆ వివరాలు బయటకు రావద్దు. ఇన్ని రోజులు మేము చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, అక్కడ ఏమీ జరగలేదు ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు రాకూడదు ఉద్దేశంతో ఇమీడియట్గా సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు కూడా అంతా ఏమి బ్లైండ్గా మీరు తీసేసుకోండి పెట్టేసుకోండి ఏం మాట్లాడదు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% రివ్యూ జరుగుతుంది. వీళ్ళు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. 1950 సంవత్సరం రాజ్యాంగం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత చెప్తున్నారండి విద్యాసాగర్ గారు, రేపు పొద్దున విశాఖపట్నానికి వెళ్తే వెనక్కి తెస్తారా అని అడిగా. మాట్లాడిస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళదు, వెళ్తే వెనక్కి తెస్తారా ఉంటది. అమరావతి 100% క్యాపిటల్ గా ఉంటది. అదే వెనక్కి తెస్తారా, ఒకవేళ వెళ్తే వెనక్కి తెస్తారా చెప్తున్నా కదా. 100% గా 1000% అమరావతిగా తీసుకొస్తాం. అది ఒకటే వెనక్కి తీసుకొస్తారు. హైకోర్టుని వెనక్కి తెస్తారు, సెక్రటరీస్ కూడా వెనక్కి తెస్తారు. హైకోర్టు ఒకవేళ వెళ్తే అడుగుతున్నా నేను, అక్కడే ఉంటది, అన్ని అక్కడే ఉంటాయి సార్. మనకి రాష్ట్రం కూడా ఇక్కడే ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాం అందరం కూడా. కాబట్టి ఇక్కడ అవన్నీ వదిలేసే నేను అంటోంది, వెళ్తే వెనక్కి తెస్తారా? తెస్తాము అంటున్నా కదా, తెస్తాము, దాంట్లో డౌట్ ఎందుకు మళ్ళీ? సోదరుడు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చెప్పండి ముందు వైసీపీ రవిచంద్రారెడ్డి గారు చెప్పండి సార్. చాలాసేపు నుంచి ఓపికగా వింటున్నా. ఖచ్చితంగా మా ప్రభుత్వ విధానం 3 రాజధానుల వైపు ముందడుగు వేసాం, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఈ లోపల కోర్టుల్ని కొన్ని సమాచారాలు కూడా తప్పు సమాచారాలు ఇస్తూ కొన్ని పిటిషన్లు ఏవైతే దాఖలు చేయిస్తున్నారో తెలుగుదేశం పార్టీ వారు, తప్పు సమాచారాలను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటికే 52,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది ఇక్కడ అమరావతికి. ఇదంతా ప్రజాధనం వృధా అయిపోతుంది కాబట్టి ఇక్కడనే ఉంచమని అడగడానికి దాన్ని ఒక సాకుగా చూపించడం.
ముఖ్యంగా 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు ఖచ్చితంగా కూడా 2019 ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు వాటిని టెండర్ల రూపంలో ఇచ్చారు, కానీ ఖర్చు చేయలేదు. ఖర్చు అయింది 5,742 కోట్లు. కాబట్టి వాటి లెక్కలన్నీ కూడా అకౌంటెంట్ జనరల్ ఇస్తారు కోర్టుకి, అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా అకౌంటింగ్ ఆథెంటికేటెడ్ గా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టుల ద్వారా తాత్కాలికంగా ఈ రోజు స్టేటస్ కో ఇచ్చినా లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగినా కూడా మాకు కొంత అవరోధాలు కలగచ్చేమో, కానీ కోర్టులు ఏ ఒక్కరి కోసం పనిచేయవు, ఖచ్చితంగా న్యాయం కోసమే పనిచేస్తాయి. కాబట్టి మేము వాటిని పూర్తిగా నమ్ముతాం, గౌరవిస్తాం. ఖచ్చితంగా కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన ఆధారాలని సబ్మిట్ చేస్తాం. 4 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా వైజాగ్ ని పరిపాలన రాజధానిగా చేస్తాం. 100% ఈ విషయం జరుగుతుంది. అమరావతిని శాసన రాజధానిగా కంటిన్యూ చేస్తాం. దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా కూడా అభివృద్ధి చేస్తాం. రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తాం. కర్నూలులో హైకోర్టు పెడతాం, అక్కడ న్యాయ రాజధానిని అభివృద్ధి చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా రాయలసీమను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక పక్కాగా మా దగ్గర ఉంది. ఇటు ఉత్తరాంధ్ర గానీ, అటు రాయలసీమ గానీ, ఇటు సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏదైతే అభివృద్ధి చెందాలంటే మా విధానం అంటూ మాకుంది. వైఎస్ఆర్సీపీ విధానం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల మనసులను గెలుచుకునే విధంగా, ప్రజల అందరి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం మా విధానాన్ని, మా మోడల్ ని మేము చేసి చూపిస్తాం. తిరిగి ప్రజలకు సమాధానం చెప్తాం. మమ్మల్ని అధికారంలోకి తెస్తారని పూర్తిగా మేము నమ్ముతున్నాం. వాళ్ళు ఏదో కళలు కంటున్నారు, కానీ కనొచ్చు, ఎవరైనా కళలు కనొచ్చు. మా కళ మేము నిజం చేసుకుంటాం. తర్వాత తిరిగి మేము కూడా కలగంటున్నాం. అనేక సంవత్సరాల పాటు అనేక ఎలక్షన్లో మేమే గెలుస్తామని మేము నమ్ముతున్నాం. రవిచంద్రారెడ్డి గారు ఒక్క మాట ఇక్కడ పబ్లిక్ మీరు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే 3 రాజధానులు అనే పదం లేదు ఎక్కడా కూడా. సరే 3 చోట్ల ఉండటం ఉన్నాయి, ఏది అసెంబ్లీ వేరే చోట ఉంది, లేకపోతే సెక్రటేరియట్ వేరే చోట ఉన్నటువంటిది, హైకోర్టు వేరే చోట్ల ఉన్నటువంటివి ఉన్నాయి, కానీ వాటిని రాజధాని అని ఎక్కడ ప్రకటించలేదు. మాట్లాడుకోవచ్చు అది. అట్లాంటిది ఒకటి వాళ్ళు తీసుకొస్తున్న పాయింట్. రెండవది ఏంటంటే ఒకవేళ కనుక ఈ 5 ఏళ్లలో మీ వల్ల కాకపోతే అది వైఫల్యమని అంగీకరిస్తారా ప్రజల ముందు? ఒక్కటే నిమిషం. ఇన్ అడిషన్ టు దట్ సార్, 3 ముఖ్యమైన పార్టీల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నేను ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు పనిచేస్తున్న హైకోర్టు శాశ్వత బిల్డింగా? కానే కాదు, కనీసం హైకోర్టే కట్టలేదు నాకు తెలిసినంత వరకు. అది టెంపరరీ నిర్మాణం మాత్రమే అమరావతిలో పనిచేస్తున్న హైకోర్టు, అవునా కాదా? అదే కాకుండా రాజ్యాంగం అంటేనే అమెండ్మెంట్స్కి పరిపాలనా సౌలభ్యం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నది. పరిపాలనా సౌలభ్యం కొరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది రాజ్యాంగం. అదేం మరి వింత పదార్థం కాదు, ఎక్కడి నుంచో విదేశాల లేకపోతే అంతరిక్షంలో నుంచో వచ్చింది కాదు. పరిపాలన సౌలభ్యం కొరకు టెంపరరీ బిల్డింగ్ చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళే చెప్తారు, హైకోర్టు జడ్జిలే చెప్తారు. రైట్, అది టెంపరరీ బిల్డింగ్ అనేటువంటిది మీరు చెప్పింది ఆ రోజు. టెంపరరీ బిల్డింగ్ కోర్టు కింద మారుస్తాం, హైకోర్టు వేరేది నిర్మిస్తామని మీరు చెప్పింది అన్నాడు. రైట్, రవిచంద్రారెడ్డి గారు వేరే నిర్మిస్తామని చెప్పాము. అంటే దీనికంటే మోడల్ గా రీమోడల్ గా పెడతాడు. పార్లమెంట్ పార్లమెంట్ కొత్త కట్టడానికి బిల్లు పెట్టలేదా? పార్లమెంట్ కొత్తగా పెట్టడానికి బిల్లు పెట్టలేదా? మరి అప్పుడు పార్లమెంట్ కర్నూలు హైకోర్టు కూడా పెట్టడానికి బిల్లే వాళ్ళు పెట్టలేదా? అదే వాళ్ళు కూడా కర్నూలు హైకోర్టు కూడా అట్లాగే బిల్లే పెట్టింది. పార్లమెంట్ కొత్తగా కట్టడానికి పెట్టారు కదా. రైట్, మీరు చెప్పారు కదా, రాష్ట్ర దేశంలో ఎక్కడైనా పార్లమెంట్ అసెంబ్లీ సపరేట్ ఉంది, సెక్రటరీ సపరేట్ ఉంది, సపరేట్ ఉందని ఎక్కడ లేవా? అసెంబ్లీ వేరే చోట, హైకోర్టు మాత్రం సపరేట్ ఉంది. అది కూడా రాష్ట్రం ఏర్పడక మునుకున్నటువంటి హైకోర్టులో మాత్రమే. ఎప్పుడు కూడా కొత్తగా ఏర్పడలేదు. ఒక్క నిమిషం సాయి గారు, మేము కట్టే స్ట్రక్చర్స్ అటు వైజాగ్ లో అయినా అటు కర్నూలులో అయినా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టబోతున్నాం సార్. వైజాగ్ లో ఖచ్చితంగా పరిపాలనా రాజధానికి కావాల్సిన అన్ని భవనాల్ని ఇంక్లూడింగ్ రాజ్భవన్, సెక్రటేరియట్ అన్ని కూడా పక్కాగా పర్మనెంట్ భవనాలు కడతాం. ఖచ్చితంగా సెక్రటేరియట్ కూడా కడతాం, దాంట్లో అనుమానం ఏం లేదు. సీఎం కార్యాలయం కూడా ఖచ్చితంగా పర్మనెంట్ గా కడతాం. ముఖ్యంగా ఇకపోతే అమరావతికి సంబంధించి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని డెవలప్ చేస్తాం. అక్కడ రైతులకు న్యాయం చేయడానికి కోసం 15 సంవత్సరాల పాటు కౌలు పెంచాం. 10 సంవత్సరాలది 300 గజాలకు పెంచాం. 200 గజాలకు మించి 300 గజాలకి డెవలప్డ్ ప్లాట్లు ఇస్తా ఉన్నాం. రైతులకి ఏ విధమైన ప్యాకేజ్ ఏదైనా కావాలంటే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే దాన్ని కూడా మంచి మనసుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నారు. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది. రాజధాని
అనే పేరుతో పెట్టొచ్చా పెట్టకూడదా అనేది టెక్నికల్ ఇష్యూ. ఖచ్చితంగా పర్మనెంట్ హైకోర్టు భవనాన్ని కర్నూలులో కట్టబోతున్నాం, న్యాయ రాజధానిగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. చాలా మంది చెప్పినట్టు 4 టైప్ రైటర్లు లేకపోతే ఒక 6 డజన్ జెరాక్స్ సెంటర్లు కాదు సార్. న్యాయ రాజధాని ఎలా ఉండాలో ఒక మోడల్ గా మేము కర్నూలుని తీర్చిదిద్దబోతున్నాం. మా మనసులో ఉన్న ఆలోచన, మా కళ్ళలో ప్రతిరూపం, మేము సమగ్రంగా ప్రజలకు మేలు చేయాలనే మా సత్సంకల్పం ఏదైతే ఉందో, తాత్కాలికంగా అనేక రకాలుగా కేసులు వేసి మమ్మల్ని ఆటంకపరచవచ్చు, కానీ మా సంకల్ప బలం ముందు మిగతా వాళ్ళు ఎవరు నిలవజాలరు. ఖచ్చితంగా కూడా ఈ చికాకులన్నింటినీ తప్పించి మేము ముందడుగు వేస్తాం. మేము అనుకున్నది చేస్తాం, ప్రజల కోసమే చేస్తాం. ప్రజల్లో ఎవరిని, ఏ వర్గాన్ని, ఏ రైతుని కూడా ఇబ్బందికి గురి చేయము. వాళ్ళని సమస్యల్ని సానుకూలంగా ఖచ్చితంగా పరిష్కరిస్తాం. అలా కాకుండా దీన్ని రాజకీయం కోసం రైతుల ముసుగులో రకరకాల ఉద్యమాలని చెప్పి, ఊరగాయని చెప్పి కథలు చెప్తే మేము వాటిని ఖాతరు చేయం. ఫెయిల్ అయితే కనుక బాధ్యత వహిస్తారా? మా చేత కాలేదు అంటారా, సాయి గారు, లేకపోతే మీకు మాట చెప్పాలా? చంద్రబాబు నాయుడు ఆపారన్నటువంటి పేరుతో సాయి గారు, ఒక ఆపుతారా? మాట ఎందుకంటే చెప్పాలా? ఈవేళ లీగల్ గా మీకు చేత కావాలి. ఇంతవరకు డైరెక్ట్ గా జడ్జిలే క్వశ్చన్ చేస్తున్నారు. మీ దగ్గర టెక్నికాలిటీస్ లేవని చెప్పేసి స్వయంగా డీజీపీని పిలిపించి మరీ జడ్జి గారు చెప్పారు అక్కడ హైకోర్టులోని, టెక్నికల్ గా మీ వల్ల కావట్లేదు అనేటువంటిది. ఇన్ని ఫైళ్లు తిరస్కరించబడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మీదే. దానికి కూడా రికార్డు తెచ్చుకోవచ్చు మీరు, గిన్నిస్ బుక్ రికార్డు, లిమ్కా బుక్ రికార్డు. ఆ స్టేజ్లో కూడా ఇంకా మీరు మొండిగా వెళ్తూ ఉన్నారు. మీకు చేత కావట్లేదా, లేకపోతే మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారన్నటువంటిది సమీక్షించుకోవట్లేదా? అమరావతి బుక్ ఆఫ్ రికార్డ్స్ మీడియా ముందు దాచేంత గొప్పవాళ్ళం కాదు సార్ మేము. అసలు ఏం జరుగుతుంది, చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, కోర్టులు ఎందుకు మామూలుగా ఈ విధంగా ఈ కేసులన్నీ వేగవంతంగా టేకప్ చేస్తున్నాయని ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పారు. నేను దాని లోతుల్లోకి పోను. ఖచ్చితంగా కొంత సమయం జాప్యం అయితే అవ్వచ్చు, కానీ అంతిమంగా ప్రజలకు కావాల్సిన పనిని మేము చేసి పెడతాం. మేము ఫెయిల్ అయ్యే అవకాశం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎత్తుగడలు వేసినా వాళ్ళు ఆపడం కల, మీరు సక్సెస్ చేయడం కల, ఎవరి కల నిజమవుతుందని. కలాం గారి కళ నిజమైంది, అబ్దుల్ కలాం గారి కళ నిజం. రఘురాం గారు, మీ దృష్టిలో అబ్దుల్ కలాం గారి కళ కాదు సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 3 ప్రాంతాల ప్రజల కళ. ఈ 3 ప్రాంతాల ప్రజల కళని మేము నెరవేరుస్తాం. సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి. విద్యాసాగర్ గారు, సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు 1975, 76 అనుకుంటాను, అప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఎందుకు ఉండాలా, 4 బెంచులు పెట్టాలా, సౌత్ ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఒక కాంగ్రెస్లో బిల్లు తీసుకొచ్చారు. తీసుకొని వస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. కొట్టేసి సుప్రీంకోర్టు దేశానికి ఒకటే ఉండాలా, మీరు ఇష్ట ప్రకారం బెంచులు పెట్టి బిల్లులో పార్లమెంట్లో బిల్లులు పెట్టేసి తీసుకోవాలంటే వీలు కావదు, అది దానికి ఇంటిగ్రిటీ పోతుంది, సుప్రీంకోర్టు ఒకటే ఉంటుంది దేశానికి అని చెప్పేసి కొట్టేసింది. 1975, 76 అనుకుంటా ఆ జడ్జిమెంట్ తీసే క్రమంలో ఉన్నాము. అది కూడా ఉంది. సుప్రీంకోర్టు 1970, 76లో చెప్పింది మీకు ఇష్ట ప్రకారం ఏదంటే బిల్లులు పెట్టేస్తే వీలు కాదని చెప్పి 1975 or 76. దాని తర్వాత అది వెళ్ళిపోయింది. సో ఒకటే ఉండాలి, రాజధాని అయినా హైకోర్టు అయినా ఒకటే ఉండాలి, ఒకటే ఉంది, ఒకటే ఉంటది. సుప్రీంకోర్టు 1975, 76 ఆ జడ్జిమెంట్ ఉంది. మీ రెఫరెన్స్ గా చెప్తున్నా, ఉత్తరాఖండ్ హైకోర్టు రీసెంట్ గా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. రాజధానులు విడగొట్టి వాళ్ళు కూడా 2 దగ్గర నుంచి 3 దగ్గరలకు మార్చారు సార్ ఉత్తరాఖండ్ వాళ్ళు. దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో అది ఆర్టికల్ 371A కింద ఉన్నటువంటి రాష్ట్రము మనకు వర్తించదు. చేయడం తప్పు అని ఆర్టికల్ 370A ఈ కేసుని మేము కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొస్తాం కోర్టులో. ఆర్టికల్ 371A కింద ఉన్నటువంటి రాష్ట్రానికి, నార్మల్ గా ఉన్న రాష్ట్రానికి చట్టాలు వేరు ఉంటాయి. దయచేసి చదువుకోగలరు. కొండ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ వేరు, నార్మల్ ఏరియాకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ వేరు. దయచేసి రవిచంద్ర రెడ్డి గారు చదువుకోగలరు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 371, ఆర్టికల్ 370, ఆర్టికల్ 372. ఆర్టికల్ 370 నుంచి 372 వరకు రాష్ట్రాలు వేరు, ఆ చట్టాలు వేరు. ఆ చట్టాల ప్రకారం ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ ఆంధ్ర ఉంది కదా మనకి జోనల్ వ్యవస్థ వేరు. ఆర్టికల్ 371, ఆర్టికల్ 371A పునర్విభజన చట్టం మనకేసింది. ఆర్టికల్ 371A ఉత్తరాఖండ్ ఉంటది. ఆర్టికల్ 371A కింద చట్టం మార్చాలి, అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి. ఆర్టికల్ 371A కింద ఆర్టికల్ 371A కింద ఉంటది ఉత్తరాఖండ్. సో దాని ఆర్టికల్ ఆ చట్టాలు వేరు కాబట్టి ఆ ప్రొవిజన్స్ వేరు. ఆ ప్రొవిజన్స్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వర్తింప చేయాలంటే వీలు కాదు. దేనికది సపరేట్ ఉంటది, దేనికది సపరేట్ ఉంటది. మీరు చెప్పింది సుప్రీంకోర్టు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ కోర్టునే తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, చట్టాలు వేరు అంటున్నా.
భారతదేశంలోనే ఉంది. 371 జమ్మూ కాశ్మీర్ ఇంత ముందుకు లేదా? 371 మరి ఆర్టికల్ 370 అన్ని వినిపిస్తాం. కోర్టే చెప్తుంది మీకు సరైనటువంటి వైసీపీకి సరైనటువంటి గురువు చట్టాసభలే. విద్యాసాగర్ గారు 2009లో ఇంత యాక్టివ్ గా ఉంటే రాష్ట్రం ఎప్పుడో తొందరగా విడిపోయి ఉండేది, సమస్య వచ్చింది కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరనీయకుండా అపర రాక్షసుల్లాగా ఏదైతే మీరు తయారయ్యారో ఈ సొసైటీకి ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆకాంక్ష అంటే మీరు రాజీనామాలు చేసేసి కొత్త ఎలక్షన్ పోండి, మేము అడగమని చెప్పారు కదా. ప్రజల ఆకాంక్ష అదే నిజమైతే మీరు రాజీనామాలు చేసేసి మీరు రాజీనామాలు చేసేసి రండి. మీరు అప్పుడు 3 రాజాలు కాదు 30 రాజాలు పెట్టుకోండి, మేము మాట్లాడడం. ప్రజల ఆకాంక్షని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఆకాంక్ష నిజమైతే మీరు రాజీనామాలు చేసి రండి. ఎన్నికలకు పోదాం, ఎన్నికలకు పోదాం. అది నిజమైతే రాండి, పోదాం. మేము కాదు ఆకాంక్ష చెప్పింది. మేము అమరావతి రాజధాని ఆకాంక్ష చెప్పాము. మీరు 3 రాజధానులు ఆకాంక్ష అన్నారు కదా. 3 రాజధానులు 3 ప్రాంతాలు అన్నారు. 3 ప్రాంతాల్లో ఉన్నప్పుడు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్తాము. అప్పుడు మాట్లాడదాం. అప్పుడు 30 రాజధానులు అప్పుడు మాట్లాడదాం 3 రాజధానుల గురించి. ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి రూమ్ లో ఏసీ రూమ్ లో డిసైడ్ చేశారు కదా. ప్రజల ఆకాంక్ష మీరు డిసైడ్ చేయలేరు. ప్రిన్సిపల్ కోర్టు మీరు చెప్పింది సుప్రీం కోర్టు 4 ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, బెంచ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. అదే జడ్జిమెంట్ని ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ప్రిన్సిపల్ కోర్టును విడదీయట్లేదు. ఒక బెంచ్ తీసుకొని పోయి కర్నూలులో ఏర్పాటు చేయట్లేదు. ప్రిన్సిపల్ కోర్టును మాత్రమే జ్యుడిషియల్ క్యాపిటల్ గా మీరు చెప్పిన జడ్జిమెంట్ సపోర్ట్ నేను మిమ్మల్ని మీకే స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. మీకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. మీకే అడుగుతున్నా చెప్పండి. 1949 రాజ్యాంగము అమలైన తర్వాత ఫజలుల్ ఖాన్ కమిషన్ చేసిన తర్వాత 9 రాష్ట్రాలు కాస్త 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు అయిన తర్వాత ఈ రాష్ట్రాలు ఎప్పుడైనా సరే ఒక్కసారి రాజధానిగా ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎప్పుడైనా ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర రాజధానులు మారినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? గుజరాత్ లేదు. ఒక్కసారి రాజధాని హైకోర్టు ఏర్పడిన తర్వాత ఎక్కడైనా తిరిగి హైకోర్టు మారిన సందర్భం ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో ఎక్కడైనా వీళ్ళు చెప్పే పేర్లు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నాయా? అసలు అభివృద్ధి అంటే నిర్వచనం అంటే రాజధాని నిర్వచనం 73 సంవత్సరాల చరిత్రలో ఎక్కడైనా మీరు చెప్పిన సంఘటనలు ఉన్నాయా? 49 మాట్లాడదాం. 49 తర్వాత 49 తర్వాత 1950 వచ్చింది, జనవరి 26 వచ్చింది. ఆ రోజు నుంచి మనకు రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చింది. రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చిన తర్వాత 56లో 2 రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ను 3 ముక్కలు చేసి మహారాష్ట్రలో కర్ణాటకలో కలిపినరు. హైదరాబాద్లో కొంత భాగాన్ని తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని 2 కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు. 56లో అది విడిపోవడానికి అవకాశమే లేదు అని సుప్రీంకోర్టు దాకా పోరాటం చేసినారు. మీలకటి పెద్దలు, నేను గౌరవంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, విద్యాసాగర్ లాంటి నాయకుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే 1200 మంది తెలంగాణ బిడ్డలు బతికుండే వాళ్ళు. మీరింత గ్రీన్ సిగ్నల్ భారతదేశంలో ఎప్పుడైనా రాజధాని ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని మారినట్టు చెప్పండి. హైకోర్టు మారినట్టు చరిత్ర చెప్పండి. చెప్పండి. అది రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిండేది. మిమ్మల్ని ఎవరు రావలేదు. 2014లో మీకు 2014లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మ్యాండేట్ ఇస్తే 2014 నుంచి 2019 వరకు కూడా మీరు రాజధాని నిర్మాణం పూర్తి చేసుంటే మీరు ఈ రోజు రాష్ట్రాన్ని ప్రాంతాన్ని చూస్ చేయడానికి సమస్య. 50లో హైదరాబాద్ జనాభా 5,20,000. జనాభా ఎంత? పరిపాలనా సౌలభ్యం మార్పులు చేసుకోవచ్చు. అదే రాజ్యాంగం పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించిన రాజ్యాంగం. పరిపాలనా సౌలభ్యం కొరకు ఎన్నిసార్లు అయినా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం రైట్. ఇక్కడ దాంట్లో మీ వాదన అయితే ఎవరు తీలేరు, అంతే కదా. మరి మీరు చెప్పండి. తెలంగాణ విడగొట్టమని చెప్పి ఒక్క మాట అండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఇక్కడ ఒకటేంటంటే ఆర్టికల్ 371A ప్రకారం మీరు చెప్పినటువంటి ఉత్తరాఖండ్ ఉంది. ఇప్పుడు 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని యాక్ట్ ప్రకారం ఆగుతుందంటారా, లేదు నడుస్తుందంటారా?
100% అండి. ఆర్టికల్ 371 మీరు చెప్పిన 371 ఏ ప్రకారం ఉంది, 371 డి ప్రకారం ఇది ఉంది. చెప్తానండి. రైట్. నేను చెప్తానండి. నేను చెప్తా మన చిన్న ఎగ్జాంపుల్ సంవత్సరం ముందు జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత దాన్ని 2గా విడగొట్టాలని చెప్పి తర్వాత బిల్లు పెట్టారా? బిల్లు పెట్టిన తర్వాత ఆర్టికల్ 371 అబాలిష్ చేయకుండానే రాష్ట్ర విభజన జరిగింది. చేసిన తర్వాత ఇక్కడే మీకు ఒకటి గుర్తు చేస్తాం, 371 అలా ఉండగానే దాన్ని ఎలాంటి రాజ్యాంగ పునర్విభజన చట్టం చేసి తెచ్చాం. పొరపాటు మాట్లాడుతున్నారు. చెప్పండి. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 15 ఏది మనకి ఆంధ్రాకు ఉన్నటువంటి 371 ఏమన్నా తొలగించబడిందా? రిపీల్ అయిన తర్వాతనే బైఫర్కేషన్ సార్ ఆర్టికల్ 370 అనేది జోనల్ సిస్టమ్ అండి. 371 ఇప్పుడు అక్కడ కూడా 371 అది జోనల్ వ్యవస్థ అంటే మీరు 371 కింద తెలుగుదేశం పార్టీ ఇది రాజ్యాంగాన్ని రిపీల్ చేయకుండా రాష్ట్ర విభజన ఏర్పాటు అసాధ్యం అని చెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ చెప్పలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను ప్రూవ్ చేస్తాను. మీరు చేసుకోండి కానీ నాకు వచ్చిన నష్టం లేదు దానివల్ల. నేను ఒకటే చెప్తున్నా, ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉందో అది అబాలిష్ చేసిన తర్వాత రెండో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో విడగొట్టేటప్పుడు ఇప్పుడు ఈ మన ఆంధ్ర తెలంగాణ విడగొట్టేటప్పుడు 3 ఆర్టికల్స్ అమెండ్మెంట్ అనే 15A, 15 అండ్ ఆర్టికల్ 150 ఎందుకు చేశారు? ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 15 ఆర్టికల్ 15, ఆర్టికల్ 15A అండ్ ఆర్టికల్ 150 ఈ 3 చేసిన తర్వాత విడగొట్టిన 3వ పేజీ విభజన చట్టంలో 3వ పేజీలో ఉంటుంది. మీరు చెప్పిన అమరావతి క్యాపిటల్ ఇది బైలింగ్వల్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఇది బైలింగ్వల్ స్టేట్, ఇది బైలింగ్వల్ స్టేట్. మీరు చెప్పిన బైలింగ్వల్ స్టేట్ ఓకే. విభజన చట్టంలో ఉన్న ఆర్టికల్స్ లో అమరావతి రాజధాని అని ఏమైనా ఉందా చెప్పండి? లేదు కదా. అది పరిపాలనా సౌలభ్యం కొరకు తెలుగుదేశం పార్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ దేశంలో ఎప్పుడైనా ఒక నిమిషం మీరు అడిగారు కదా చెప్తా. ఈ దేశంలో ఎప్పుడైనా రాష్ట్రాలు విడగొట్టేటప్పుడు విడగొట్టిన విభజన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారంలో ఎక్కడైనా ఇదే రాజధాని అని చెప్పేసి అక్కడ రాశారా? ఇంతకుముందు ఎప్పుడైనా రాశారా? రాశారండి? విభజన చట్టంలో లేదు కాబట్టి మీకు అమరావతి ప్రిసెప్షన్ లేకపోవచ్చు అని చెప్తున్నా నేను. మీ రాష్ట్రంలో మీరు ఉండండి, మీ రాష్ట్రం ఇంకా మంచిగా ఉండాలి. మా రాష్ట్రంతో పాటు ఫైనల్ గా రఘురాం గారు మీరు 3 రాజధానులు అన్నటువంటి అంశానికి మోడీ వస్తారా పిలిస్తే? ప్రభుత్వం నేను ఇందాక చెప్పా, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం మాకు తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రి గారిని ఇన్విటేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తే ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేస్తుందో ప్రధానమంత్రి గారు ఏం చేస్తారో మాకు ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు. ఇదే తెలుసుకోవాల్సింది. తెలుగుదేశం నాయకులు గానీ వేరే పార్టీ కమ్యూనిస్ట్ నాయకులు గానీ పార్టీ వేరు ప్రభుత్వం వేరు, ఇది తెలుసుకోవాలి దయచేసి. నేను చెప్తా, మన అడ్డా గారిని పిలిస్తే ఆయన వస్తాడు రావడం చెప్పండి. రఘురామ్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తేడా చెప్పండి, తెలుసుకుంటాం. అదే చెప్పారు సార్. మీకు ఎంత పెద్ద లాయర్ మీరు, మీకు అర్థం కాలేదు. మీకు మీరే పార్టీ మీరే ప్రభుత్వం, మీకు మీ పార్టీలో మాకు తెలుసు కాబట్టి అడిగాం. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏందో తెలుసు మాకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మాకు తెలుసు ఏందో. మాకు ఆ విషయాలు తెలుసు. ఆ రెండింటికి మాకు తేడా బాగా తెలుసు. యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేరు కదా మీరు, వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళకి తెలియాలి కదా పాపం. అర్థం చేసుకోండి. వాళ్ళ పార్టీ కూడా మీరు డిసైడ్ చేస్తే బాగోదు. ప్రభుత్వం కాదు, తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు. విపక్షాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మాకేం సంబంధం? మా పార్టీ అధ్యక్షుడు నేను చెప్తా. ఫైనల్ గా రవిచంద్రారెడ్డి గారు మీరేమంటారు? మోడీ వస్తారని ఆశిస్తున్నారా? గ్రామాల నాయకుడు అయ్యాడు. టీడీపీ అంటే ఈరోజు టోటల్ డ్రామా పార్టీ. ఖచ్చితంగా మేము 3 రాజధానులను అమలు చేసి తీరుతాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం మేము సిద్ధంగా లేము. 3 రాజధానులు మా ప్రయారిటీ, మేము చేసి తీరుతాం. థ్యాంక్ యూ అండి. విద్యాసాగర్ గారు, రవిచంద్రారెడ్డి గారు, రఘురామ్ గారు, అరుణ్ కుమార్ గారు.
టీడీపీ కొబ్బరికాయ కొడితే 2 ముక్కలు Right, right, it అయితే should be. వైసీపీ కొడితే మాత్రం 3 ముక్కలు అయిందని మాత్రం అర్థమవుతుంది. రైట్, ఇది ఈ అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.